నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొన్ని రోజులుగా అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి చాలా హడావుడి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. మరి ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డికి అలాగే కేసీఆర్కి ఆహ్వానం పలకలేదా మోదీ? అసలేం జరిగింది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రామ్ లల్లా ముద్దుగా పిలుచుకుంటున్నారు బాలరాముడిని. విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం రాలేదంటారా? మోదీ పలకలేదా? అసలు ఏమై ఉండొచ్చు అంటారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జగమంత రామమయమేమో కానీ రాబోయే ఎన్నికలు మొత్తం రామమయం అయ్యేటట్టుగా ఉన్నాయి. అంటే రాముడి విగ్రహావిష్కరణ కాదు, బాలరాముడి విగ్రహావిష్కరణ, లేకపోతే అక్కడ విగ్రహ ప్రతిష్ట ఏంటి, రామాలయం, అది 500 ఏళ్ల కళ జరుగుతూ ఉన్న దీంట్లో రాముడిని రాముడిగానే ఉంచాలి. రాముడిని వ్యక్తి జీవితంలోనే ఉంచాలి కానీ రాజకీయ జీవితంలోకి తీసుకురావడం. ఓకే. ఇప్పుడు గత కొంతకాలంగా జరుగుతుంది ఏంటంటే రాముడే రాజకీయం, రాజకీయమే రాముడుగా మారుతోంది. ఇప్పుడు రాముడు ప్రతి భారతీయుడి సొత్తు, మన వారసత్వంగా చూడాలి, మన సంస్కృతిగా చూడాలి. రాముడి ఆదర్శాలని మనకి పూర్వీకుల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి మనకి తరతరాలుగా మన నరనరాన జీర్ణింపజేశారు. ఏది ఆయన ఆదర్శాలు, ఉత్తమ పురుషుడుగా రాముడు ఎలా ఎదిగాడు అనేది వ్యక్తి ఎదుగుదలకు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలి. అంతేగాని దాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. ఇక్కడ ఏం జరుగుతోంది, బీజేపీ పేటెంట్గా మారుతోంది జై శ్రీరామ్ అనేది. అంటే బీజేపీ ఎదుగుదల మనం చూసినట్లయితే రాముడితోనే ఎదిగిన పార్టీగా మనం చూడాలి. 2 ఎంపీ సీట్ల నుంచి వాళ్ళ 303 సీట్లకు వచ్చిందంటే ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో రామజన్మభూమే వాళ్ళకి ఊపిరి. ఏది, ఎల్కే అద్వానీ అప్పుడు రథయాత్ర చేసి ఉద్రిక్తతలు మనం చూసాం, ఆయన అరెస్ట్ చేయటం, ములాయం సింగ్ యాదవ్, కళ్యాణ్ సింగ్, వీళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. ఉమాభారతి, ఎవరైతే ఆ రోజు కరసేవల్లో ఆ మసీదు కూలగొట్టారో, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశం అట్టుడికిన సంఘటన. ఏది, ఒక టైంలో ప్రభుత్వాలనే కూలదోసే పరిస్థితుల్లో భారతీయుల మధ్య అడ్డుగోడలు, గీతలు, సమాజం చీలిపోతుందా అన్న దీనిలో మొత్తానికి ఎట్లా కొట్ట అన్నింటినీ సర్దుకుని సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరిగింది. ఈరోజు మీరు అన్నదేంటి, అసలు ఇన్విటేషన్ల విషయం. ఈ శిలాన్యాస్ ట్రస్ట్ చూస్తోందా, అక్కడ ఉన్న కమిటీ ఉంటుంది కదా, ఏది ఆ ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న కమిటీ రామాలయం, మరి వాళ్ళు సమాధానం చెప్పాలా, ఎవరెవరికి ఇన్విటేషన్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇన్విటేషన్లు ఇవ్వలేదు, ఏంటి ఇన్విటేషన్ల పంపిణీకి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రామాణికాలు ఏంటి. జనరల్గా ఇలాంటి చారిత్రక సందర్భాల్లో ఇన్విటేషన్స్ ఆ ట్రస్ట్ ద్వారా ఇచ్చినట్లప్పుడు ఎలా జరుగుతుంది, మామూలుగానే పెట్టుకుంటారు ఏదో ఒక ప్రోటోకాల్. ఏది, లోక్సభ సభ్యులందరికీ ఇవ్వటం, రాజ్యసభ సభ్యులందరికీ ఇవ్వటం, మాజీ ఎంపీలకు ఇవ్వటం, అట్లాగే ముఖ్యమంత్రులకు ఇవ్వటం, మాజీ ముఖ్యమంత్రులకు ఇవ్వటం, సెలబ్రిటీస్, ఈ పద్మ పురస్కార గ్రహీతలని వీళ్ళందరూ ఉంటారు కదా, అందరికీ ఇన్విటేషన్ పంపుతారు. దానిలో కుల మతాలకు అతీతంగా పంపే ఆహ్వానం ఇది. ఎందుకంటే అయోధ్య రామాలయం అంటే అది మరి సెక్యులర్ సొసైటీలో అది కేవలం హిందువులకే పంపుతామంటే కుదరదు కదా. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ప్రకటించింది ఏంటి, రాహుల్ గాంధీ, ఖర్గే ఏమన్నారు, రామాలయాన్ని ప్రాణప్రతిష్టను వాళ్ళేం వ్యతిరేకించట్లేదంటూ ఏమన్నారు, అది మోడీ ఉత్సవ్గా మారుతోంది. ఇది రామాలయ ఉత్సవం, అయోధ్య ఉత్సవము, అది ఒక బీజేపీ ఉత్సవమో మోడీ ఉత్సవమో కావటాన్ని, చిత్రీకరించడాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ మేము తర్వాత వెళ్తామని చెప్పారు. ఈరోజు రాలేదన్నారు. దానికి వాళ్ళు వెంటనే వీళ్ళేమంటారు, యాంటీ శ్రీరామ్ అంటారు. అంటే రాబోయే ఎన్నిక
ప్రో శ్రీరామ్ యాంటీ శ్రీరామ్ మధ్య జరుగుతుందా? జై రామ్ రాముని కూడా రాజకీయంగానే వాడుకుంటున్నారు. అంతే కదా. రేపటి ఎన్నిక జై రామ్ జై హింద్ మధ్య, జై రామ్ జై భారత్ మధ్య ఎలా చూడాలా అంటే రాజకీయ పరం చేయకూడదు. ఆధ్యాత్మికత వేరు, రాజకీయం వేరు. రాజకీయంలో మీరు కులం పేరుతోనో మతం పేరుతోనో దేవుడి పేరుతోనో ఓట్లు అడగకూడదు. మనం గతంలో కూడా అనుకున్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి బైబిల్ తీసుకుని ఆ రోజు ప్రచారంలో పాల్గొన్నారు. తన కొడుకు జరిగిన అన్యాయము, లేకపోతే వైసీపీని గెలిపించమని, తన కుటుంబానికి జరిగిన అన్యాయం. కాకపోతే ఆమె క్రిస్టియన్, మొదటి నుంచి కూడా ఆ కుటుంబం క్రైస్తవ ఆరాధనలో ఉన్న కుటుంబం కాబట్టి ఆమెకు జరిగిన అన్యాయం, భర్త చనిపోవడంతో ధైర్యం కోసం బైబిల్ చేత్తో పట్టుకు తిరిగింది అనేది ఎవరికి అంత వ్యతిరేకం అనిపించలేదు. కాకపోతే బైబిల్ చేతిలో పట్టుకుని రాజకీయ ప్రసంగం చేయటం సహేతుకం కాదు. మనం ఏంటంటే కోర్టుల్లో కూడా భగవద్గీత మీదో లేదు దేని మీద ప్రమాణం చేయమంటారు మనల్ని. ఎందుకు? మన నమ్మకం, మన విశ్వాసం. ఇదేంటి? నీ వ్యక్తిత్వానికి అది ప్రామాణికం. నీ మత గ్రంథం కావచ్చు, నీ మతం కావచ్చు, నీ దేవుడు కావచ్చు. వ్యక్తిగా ఒక మౌలికంగా నీ ఎదుగుదలకు దోహదపడాలి, నీ నుంచి సమాజానికి మంచికి దోహదపడాలి తప్ప రాజకీయంగా వాటిని వాడకూడదు అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ వచ్చిందా రాలేదా అన్నాం. అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, లేకపోతే ఆహ్వానాలు పంపిన ట్రస్ట్ చెప్పాలి. ఒకవేళ మోదీ దగ్గర నుంచి, అంటే మోదీ దగ్గర నుంచి కాకపోయినా, అంటే 5 రామాలయం ట్రస్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వీళ్ళకి వచ్చినా వీళ్ళు అక్కడికి అటెండ్ అవ్వలేదా? విముఖంగా ఉన్నారా? జనరల్గా ఏంటంటే ఇన్విటేషన్ వస్తుంది, రాకుండా ఉండదు. ముఖ్యమంత్రి కదా ఆయన, క్రిస్టియన్ అయినా కూడా క్రిస్టియన్ అయితే పంపకూడదని ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆహ్వానం ఇస్తారు. కాకపోతే తనకు ఆహ్వానం అందింది అనేది లీక్ బయటకు వదల్లా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గడుసోడు కదా. అంటే ఒకవేళ బయటకు వదిలితే వెళ్ళలేదని హిందువుల ఓట్లు పోతాయనో, లేదు వచ్చిందంటే ఈయన బీజేపీ బీ టీం అంటున్నారు కదా, కాబట్టి మళ్ళీ నాకు బీజేపీకి మధ్య అనుబంధం ఇంత బాగా గాఢంగా ఉంది అనేది మళ్ళీ ఎక్కడ క్రిస్టియన్ ముస్లిం ఓట్లు తనకు దూరం అవుతాయి. ఇప్పటికే ఆయన చెల్లి రోడ్డు ఎక్కింది. నిన్న కూడా మాట్లాడుతూ క్రిస్టియన్ వా అని అడిగింది ఎవరిని? వాళ్ళ అన్నయ్యని. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడైతే మణిపూర్ అల్లర్ల మీద ఎందుకు స్పందించలేదు అని కూడా అంది. 2000 చర్చిలు తగలబెట్టి 60,000 మంది క్రైస్తవులను రోడ్డు మీదకి ఈడ్చిన సంఘటన మీద కనీసం ఖండించడానికి కూడా జగన్ రెడ్డికి క్రిస్టియన్ అని చెప్పుకుంటా నోరు రాలేదని కూడా అన్నారు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చిందంటే బీజేపీ అయినా ఒకటే అని ఎక్కడ ముద్రపడుద్దా అని సడీ చప్పుడు కాకుండా తేలుగుట్టిన దొంగల్లే కూర్చున్నారనమాట తాడేపల్లి ప్యాలెస్లో. ఇక రెండో వాళ్ళు ఎవరు? కేసీఆర్ గారు. మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు కూడా ఇన్విటేషన్ వస్తుంది జనరల్గా. ఎందుకంటే ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడు చంద్రబాబుకి ఇన్విటేషన్ ఎలా అయితే పంపారో ఈయన కూడా పంపే ఉంటారు. అది ఒక టీం ఎవరో తిరుగుతున్నారు, ఒక 3-4 సాధువులతో కలిసిన ఆ ట్రస్ట్ సభ్యులు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మనం అది ఇవ్వటం కూడా చూసాం. అది ఎప్పుడు అందరికన్నా ముందే అందింది పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికన్నా కూడా. ఆయన మిత్రపక్షం అందింది, లేకపోతే చిరంజీవి ఆయనకి ఏదో పద్మ అవార్డుల పురస్కార గ్రహీత ఆయనకు అందింది అనుకున్నా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్కి బీఆర్ఎస్ కూడా అందే ఉంటుంది. కవిత గారు ఏమంటున్నారు మరి? ఆమె ఇచ్చిన ట్వీట్ కూడా ఈరోజు చూసాం. ఏంటి? రామ్ అందరివాడు, మాకు ఆహ్వానం రాకపోయినంత మాత్రాన మా వాడు కాకుండా పోడు, మేము రేపు ఎల్లుండో తర్వాతైనా మేము వెళ్తాం, అయోధ్యను సందర్శిస్తాం అన్నట్టుగా ఆమె అన్నారు. అంటే ఆహ్వానం అందలేదు అనేది ప్రజల్లోకి పంపటం ద్వారా బీజేపీకి మాకు దూరం ఎక్కువ అని చెప్పే ప్రయత్నమా? అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయితే ఉమ్మడి సీఎం అయినటువంటి చంద్రబాబు గారికి ఆహ్వానం పలికినప్పుడు వీళ్ళకి పలకకుండా ఉంటారనేది, అంటే కొన్ని విషయాలు ఎంత దాచాలి అనుకున్నా దాగవేమో కదా, ఏమంటారు? అంటే జనరల్గా మేము ఇచ్చాము అని చెప్పుకునే ఇది ఉండదు అక్కడ. ఏది? ఆ ట్రస్ట్కి. అవును,
ఎందుకంటే వాళ్ళు పొలిటికల్గా ఉంటే వాళ్ళు చెప్తారు మేము వెళ్ళి ఇచ్చాము కానీ ఇలా ఇవ్వటం ఏంటి అనేది. ఇప్పుడు కవిత ఆ ట్వీట్ని ఎలా చూడాలి, ఆమె అదేదో రాజకీయ లబ్ధి పొందే ట్వీట్గా కనపడుతోంది తప్ప తమ పట్ల చిన్న చూపు ద్వారా ప్రజల్లో మళ్ళీ ఏదో సానుభూతి పొందే ప్రయత్నమా, లేదు నిజంగానే వాళ్ళకి ఆహ్వానం కనుక అందకపోతే అది ప్రకటించాల్సింది ఎవరు? బీఆర్ఎస్ ప్రెసిడెంట్గా కేసీఆర్ ఆఫీస్ స్పందించాలి, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ స్పందించాలి. అవును, కవితకు రాలేదా, కేసీఆర్కి రాలేదా? కవిత ఏంటి, ఆమె మాజీ లోక్సభ సభ్యురాలుగా ఆమెకు అందలేదేమో, కాకపోతే ఆమె అసలు మా పార్టీకే రాలేదు అన్నట్టుగా ట్వీట్లో ఉంది. అయినా ఇది అందరింట్లో పెళ్ళి, ఇది ఏ ఒక్కడింట్లో పెళ్ళి కాదు, ఇది మోడీ ఇంట్లో పెళ్ళి. అంటే ఒకటి ప్రధాని మోడీ దీన్ని తన ఉత్సవంగా ఆయన జరుపుకున్నా, తన పార్టీకి లబ్ధి కోసం అది ఉపయోగించుకోవాలనుకున్నా, రాముడి దగ్గరికి వెళ్ళటానికి ఆహ్వానం ఎందుకమ్మా? అంటే అందరికీ ఆహ్వానం పలికారు అని అన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, చంద్రబాబు గారికి వచ్చింది, ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనకి. సో ఉమ్మడి ముఖ్యమంత్రి ఆయనకే వచ్చినప్పుడు మాజీ సీఎం అంటే లేటెస్ట్గా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారికి రాలేదా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి రాలేదా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదా? అంటే నార్మల్గా పాత సీఎంలకే ఇచ్చినప్పుడు ప్రజెంట్ హయాంలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఇచ్చే ఉంటారు కదా, మరి వీళ్ళు ఎందుకు స్పందించట్లేదు అంటారు? సెలెక్టెడ్ ఇన్విటేషన్సా, సెలెక్టెడ్ లీడర్స్కి పంపుతున్న సెలెక్టెడ్ ఇన్విటేషన్సా? ఈ ఆహ్వాన పత్రికల జాబితా తయారు చేసింది బీజేపీనా, ఆర్ఎస్ఎస్? ప్రధాని మోడీ కార్యాలయమే ఎవరిని పిలవాలి ఎవరిని పిలవకూడదు డిసైడ్ చేసిందా? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నం అవుతుంది. ఇదేంటంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం, రాముడి ప్రతిష్ట దానికి ఆహ్వానంతో కూడా సంబంధం లేదు. నిజంగా మనసులో రాముడు ఉంటే వెళ్ళిపోతారు, ఆహ్వానం వస్తేనే వెళ్తామనేది అది అబ్సర్డ్. అందుకు కేసీఆర్ లాంటి వ్యక్తి, ఆయన చూసాం మనం, యాదాద్రి భద్రాచలం 100 కోట్లు అన్నారు, యాదాద్రి ఒక 500-600 కోట్లు అన్నారు. ఆయన యాగాలు యజ్ఞాలు చిన్నజీయర్ స్వామితో లేకపోతే స్వరూపానంద కూడా ఇక్కడికి వచ్చి చేస్తారు. సేమ్ అదే అక్కడ కూడా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మన సంక్రాంతి సంబరాలకే వెంకటేశ్వర స్వామిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అది బహుశా ఎవరు ఆలోచన ఇవ్వలేదేమో, లేదా అసలు అయోధ్య ట్రస్ట్ వేసి ఉండేవాడు సెట్టింగ్. ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్లో అయోధ్య రామాలయం సెట్టింగ్ కూడా వేసేసుకుని ఓ 10 కోట్లు బిల్లు చేసుకుంటే సరిపోయేది. జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆయనంతటా ఆయనే వెళ్ళాలని అనిపించలేదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో కొన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయి వరుస పెట్టి. నీకు అక్కడెక్కడో ఒక చోట అసలు రాముడి తలే నరికారు, రామతీర్థం విజయనగరంలో. మరో చోట ఆంజనేయ స్వామి ఆయన చెయ్యి నరికారు, తర్వాత రథాలు తగలబెట్టారు. ఇట్లా చూసాం మనం వరుస పెట్టి. ఈ పరిస్థితుల్లో ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపైన దాడులు, రథాలు తగలబెట్టడం, రాముడి బొమ్మ తల నరకటం, హనుమంతుడి చెయ్యి నరకటం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గగ్గోలు పెట్టింది. ఇంతవరకు ఆ దోషులు ఎవరో పట్టుకోలేదు, శిక్షలేమీ లేవు, కేసులు లేవు, ఏదో పిచ్చివాడు చేసిన పనో ఏదన్నారు 1-2 చోట్ల. దేవుడి పట్ల ఆధ్యాత్మికత పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాలు విశ్వాసాలను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వాల పాలన ఉండాలి. మనది సెక్యులర్ స్టేట్గా చెప్పుకుంటాం ఏది భారతదేశాన్ని. ఇక్కడ మత విశ్వాసాలను పరిరక్షించాలి. ఎవరికైనా సరే తమ నచ్చిన మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, తనకి నచ్చిన దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ మనకు రాజ్యాంగం కల్పించింది. ఈ పరిస్థితుల్లో మతాల మధ్య చిచ్చు పెట్టో లేకపోతే మతం ద్వారా మతం కార్డు వాడి ఓట్లు పొందాలనుకునే ప్రయత్నాలు బెడిసి కొడతాయి, సక్సెస్ కావు. అవును. సో మరి అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సీఎంలు అయితే మాజీ సీఎం కేసీఆర్ గారు వెళ్ళలేదు, తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళలేదు. మరి రాబోయేటువంటి రోజుల్లో వెళ్ళి దర్శించుకొని వస్తారా లేకపోతే ఏంటి? లేదా అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా వెళ్ళినట్టుగా ఏం మనకు సమాచారం లేదు. సో ఆయన ఏమన్నా ప్రజెంట్ ఈ కార్యక్రమం రోజు వెళ్ళకుండా తర్వాత ఏమన్నా వెళ్తారా, అసలు ఏంటి, అసలు వెళ్తారా వెళ్ళరా?
మళ్ళీ ఒకవేళ వెళ్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు మీరు అని చెప్పేసి అని అక్కడ ఏమన్నా 5 ట్రస్ట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ కార్యకర్తలు నాయకులు ఏమన్నా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. చాలా అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి. అసలు ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు.